హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఏంటంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ గురించి, అంటే ఈ అవాంఛిత రోమాల గురించి అయితే మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి అయితే ముఖం మీద అక్కడక్కడ అవసరం లేని వెంట్రుకలు అయితే ఉంటూ ఉంటాయి. ఈ అన్వాంటెడ్ హెయిర్ అయితే మరి చాలామంది బయటికి వెళ్ళాలంటే అలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. సో వాటిని తీసేయడానికి చాలామంది క్రీమ్స్ అయితే వాడుతూ ఉంటారు. అవి కెమికల్స్ పూరితంగా ఉంటాయి కాబట్టి ఫేస్కి అయితే అంత మంచిది కాదు. మరి కొంతమంది అయితే డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇది డబ్బున్న వాళ్ళైతే చేయగలరు, కానీ మరి పేదవారైతే చేయలేరు. కాబట్టి ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకొని ఈ అన్వాంటెడ్ హెయిర్ని పర్మనెంట్గా రిమూవల్ అయితే చేయొచ్చు అనమాట. అది ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండేటువంటి బియ్యపు పిండిని కాస్తంత అయితే తీసుకోండి. అలాగే అందులోకి కాస్త పసుపునైతే కలపండి. ఈ పసుపుని బియ్యపు పిండిని బాగా కలిపి దాన్ని పేస్ట్లా తయారు చేయడానికి మీరు ఎటువంటి వాటర్ లాంటివి ఏవి కలపకూడదండి. ఓన్లీ పాలు మాత్రమే కలపాలి. అవి కూడా నీళ్లు కలపని చిక్కడి పాలు అయితే చాలా మంచిదండి. ఈ మూడింటిని కలిపి పేస్ట్లా తయారు చేసి మన ఫేస్లో ఎక్కడెక్కడైతే ఈ అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో అక్కడక్కడ ఈ పేస్ట్ని అయితే వేసి బాగా రుద్దండి. అలా రుద్దిన తర్వాత ఫేస్ మొత్తానికి ఒక ప్యాక్ లాగా అయితే వేసుకోండి. వేసుకొని ఒక పావు గంట 20 నిమిషాలు ఫేస్ ప్యాక్ని అలా ఉంచి ఆ తర్వాత అయితే ఫేస్ని క్లీన్ చేసుకోండి. ఇలా వారానికి ఒక 2 నుంచి 3 సార్లు మీరు చేస్తూ ఉన్నట్లయితే పూర్తిగా ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి అయితే రాదు. పసుపులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇది ఫేస్ పైన చాలా ప్రభావవంతంగా అయితే పనిచేస్తాయి. అలాగే ఫేస్ కూడా చాలా షైనీగా గ్లో వస్తుంది, చాలా స్మూత్గా కూడా అవుతుంది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.